అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బిందు సేద్య పరికరాల నిర్వహణలో మెలకువలు, వేసవి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో వరి తర్వాత సాగయ్యే ఆహార ధాన్యపు పంటల్లో మొక్కజొన్న ఒకటి. ఖరీఫ్, రబీలో మొక్కజొన్న సాగు సాధారణమే. కానీ వేసవిలో మాత్రం నీటి లభ్యత ఉన్న చోట్ల మాత్రమే పసుపు, ప్రత్తి వంటి ఆరుతడి పంటలు తీసిన తర్వాత సాగు చేస్తుంటారు. అలా విత్తిన మొక్కజొన్న పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. ఈ దశలో కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగుతో పాటు అక్కడక్కడ ఎండు తెగులు కూడా కనిపిస్తోంది. కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ చీడపీడలను సకాలంలో నివారించుకునే వీలుందంటూ నివారణ చర్యలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మొక్కజొన్న పంటను ఖరీఫ్ పంటలో కాకుండా యాసంగి పంటగా కూడా సాగు చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే పత్తి తీసివేసిన తర్వాత, అంతేకాకుండా పసుపు తీసివేసిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాలలో నీటి వసతి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో అక్కడ ఈ యొక్క మొక్కజొన్న పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొక్కజొన్న పంటను తొలి దశ నుంచే వివిధ రకాల చీడ పురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. చీడ పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు, ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉండి పంటకు అధికంగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. ఈ కత్తెర పురుగు అనేది మనకు 2018 సంవత్సరం నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా మన భారతదేశంలో దీని యొక్క ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ పురుగు పంట యొక్క తొలి దశ నుంచి చివరి వరకు, అనగా కండ ఏర్పడిన తర్వాత కూడా దీని యొక్క నష్టాన్ని మనకు కలగజేస్తుంది. తొలి దశలో అయితే ఈ పురుగు అనేది, తల్లి రెక్కల పురుగు, ఆకుల పైభాగంలో లేదా కింది భాగంలో గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు తొలి దశలో అయితే ఈ మొక్కజొన్న యొక్క ఆకులను గోకి తినడం వలన ఆకులపైన తెల్లని చారలు అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా తెల్లని చారలను గమనించినట్లయితే మన పంటలో కత్తెర పురుగు ఉన్నదిగా గమనించాలి. పురుగు అభివృద్ధి చెందే కొద్దీ ఈ పురుగు అనేది మొక్కజొన్న యొక్క మొగిలోనికి చొచ్చుకొని పోయి ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న యొక్క ఆకులను పూర్తిగా కత్తిరించి వేయడం వలన మనకు నష్టం అనేది వాటిల్లుతుంది. తర్వాతి దశలో మొక్క ఎదుగుతున్న కొద్దీ ఈ పురుగు అభివృద్ధి చెందుతున్న కండెలను కూడా ఆశించి నష్టాన్ని చేయడం వలన మనకు దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కజొన్న పంట వేసినప్పుడు ఇటువంటి లక్షణాలు కనుక గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా మొక్కజొన్న పంటల్లో తొలి దశలో ముఖ్యంగా ఈ పురుగు అనేది పంట మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల మధ్యకాలంలోనే ఈ పురుగు మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున తొలి దశలో ముఖ్యంగా ఈ ఆకులపైన తెల్లరి చారలు గమనించిన వెంటనే ఈ వేప సంబంధిత నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో ఉన్న పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. తర్వాతి దశలో కనుక ఈ పురుగు ఉధృతిని కనుక గమనించినట్లయితే ఈ క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, అంతేకాకుండా స్పైనిటోరం అనే మందును 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కనుక మొక్క యొక్క సుడుల్లో పడే విధంగా పిచికారీ చేసుకోవాలి.
అయితే ఈ కత్తెర పురుగు నివారణ చేసేటప్పుడు రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క మందు పిచికారీ చేసే సమయంలో ఈ యొక్క మందు మొక్క యొక్క మొగిలో పడే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పంట తర్వాతి దశలో అనగా చివరి దశలో కనుక ఈ యొక్క పురుగు కనుక ఆశించి మనము నష్టాన్ని కనుక గమనించినట్లయితే మనకు ఈ విషపేరను తయారు చేసుకొని ఈ యొక్క పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ యొక్క కత్తెర పురుగుతో పాటు ఈ యొక్క మొక్కజొన్న పంటలో ప్రధానంగా యాసంగి పంటలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు కూడా మనకు 2 రకాల కాండం తొలిచే పురుగులు ఉంటాయి. అందులో ఒకటి మచ్చల కాండం తొలిచే పురుగు, రెండోది గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. ముఖ్యంగా ఈ యాసంగి పంటలో వచ్చే గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది తొలి దశలో ఈ పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ యొక్క తల్లి రెక్కల పురుగు అనేది ఆకుల భాగంలో గుడ్లను పెడుతుంది. కింది భాగంలో ఈ గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు కాండంలోనికి చొచ్చుకొని పోయి లోపల ఉండే పదార్థాన్ని పూర్తిగా తినివేయడం వలన ఈ యొక్క మొక్క అనేది సుడి అనేది పూర్తిగా చనిపోవడం మనం గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ కాండం తొలిచే పురుగు కూడా మనకు కత్తెర పురుగు మాదిరిగా పంట మొలకెత్తిన 10 నుంచి 15 రోజులకే ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. కావున తొలి దశలో అయితే అనగా 2 నుంచి 4 ఆకుల దశలో ముఖ్యంగా మోనోక్రోటోఫాస్ అనే మందును 320 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి ఈ యొక్క పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పంట తర్వాత దశలో కనుక ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని కనుక గమనించినట్లయితే పంట మొలకెత్తిన 35 నుంచి 40 రోజుల మధ్య కాలంలో అనగా మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి ఒక 3 కిలోల చొప్పున మొక్కల సుడులలో కనుక వేసుకున్నట్లయితే ఈ తర్వాత దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడం జరుగుతుంది. దీనితో పాటు మనకు పంట ఎదిగిన తర్వాత పేనుబంక ఉధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పేనుబంక ఉధృతి కనుక గమనించినట్లయితే ఈ డైమిథైట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. పురుగులతో పాటు ముఖ్యంగా మనకు కొన్ని తెగుళ్ళు కూడా ఈ యొక్క మొక్కజొన్న పంటను ఆశించి మనకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో వచ్చే ఎండు తెగులు. అయితే ఈ ఎండు తెగులు అనేది మనకు పంట యొక్క తొలి దశలో ఉన్నప్పుడు గుర్తించలేము. పంట చివరి దశకు వచ్చినప్పుడు మాత్రమే ఈ తెగులు యొక్క ఉధృతిని గమనించడం మనం జరుగుతూ ఉంటుంది. కావున ఎండు తెగులు ఒకసారి వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగం ఉండదు. కావున దీనికి ముందుగానే జాగ్రత్త చర్యలు వహించాలి. ముఖ్యంగా ఈ ఎండు తెగులు నివారణ కోసము పంట మార్పిడిని విధిగా పాటించాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంట వేసుకునేటప్పుడు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు బారి నుంచి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పంట లేని సమయంలో ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని ఈ యొక్క పశువుల వేడలో అభివృద్ధి చేసుకొని మనము పంట లేని సమయంలో వేసుకున్నట్లయితే ఈ భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఆ యొక్క ఎండు తెగులు శిలీంధ్రాన్ని తక్కువగా చేసి తర్వాతి పంటకు ఈ యొక్క ఎండు తెగులు రాకుండా పంటను కాపాడుతుంది. కావున ఈ యొక్క 3-4 జాగ్రత్తలు వహించినట్లయితే ఈ యొక్క మొక్కజొన్న పంటలో ఎండు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎక్కడైతే ఈ ఎండు తెగులు గమనిస్తామో ఆ మొక్కను పీకివేసి ఆ మొక్క చుట్టూ ఉన్న మొక్కలకు ఈ యొక్క కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క మొదలలో వేర్లు తలిచే విధంగా పోసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు వ్యాప్తి చెందకుండా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందకుండా ఈ తెగులు సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా మొక్కజొన్నలో కొన్ని ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఆకులపైన మచ్చలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మచ్చలంగా గమనించినట్లయితే ఈ కార్బండిజం కానీ మ్యాంకోజెబ్ అనే మందును కానీ 2.5 గ్రాములు లీటర్ నీటికి గరికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కజొన్నలో వచ్చే మచ్చల తెగులను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో సూక్ష్మసేద్య పరికరాలది కీలక పాత్ర. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉండటంతో చాలామంది రైతులు బిందు సేద్య పరికరాలను పెద్దగా వాడరు. అంతేకాక వాటిని పొలంలో అలానే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల డ్రిప్ పైపులు మూసుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. దీంతో నీరు ఒక చోట ఎక్కువగా పడి మరో చోట అసలు తడవదు. పైపుల్లో రసాయన మందులు పేరుకుపోవడం, దుమ్ము, ధూళి, మలినాలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాక నీటిలోని లవణాల ప్రభావంతో ఒక్కోసారి డ్రిప్పర్లు మూసుకుపోతుంటాయి. అంత కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పనికి రాకుండా పోతే రైతుకు నష్టమే కదా.
కొద్దిపాటి నిర్వహణ ద్వారా రైతులు ఎప్పటికప్పుడు పైపులను శుభ్రపరచాల్సిన అవసరం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రైతులు ఇటీవల కాలంలో నీటి వినియోగ సామర్థ్యం పెంచడం అనేయండి, అలాగే నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్ని అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతుల్ని అవలంబించడం అనేది జరుగుతుంది. కాకపోతే సూక్ష్మ నీటి యాజమాన్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహణ మీద సరైన అవగాహన లేకపోవడం, వాటిని నిరంతరం కూడా వాడుకలో ఉంచకపోవడం వల్ల అవి కొద్ది రోజులు పనిచేసి తదుపరి మళ్ళీ పని చేయకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఎక్కువ రోజుల పాటు వాడమో ఇందులో లవణాలు పెరిగిపోయి తదుపరి మరలా నీరు ఇచ్చేటప్పుడు ఆ డ్రిప్ నుంచి నీరు లాకపోవడం లేదా స్ప్రింక్లర్స్ నుంచి నీరు బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. రైతులు ఎవరైతే ఈ డ్రిప్ స్ప్రింక్లర్ వాళ్ళు వాడుతున్నారో ఈ నిర్వహణ మీద కూడా సరైన అవగాహన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా రైతు స్థాయిలో చేసుకోవాల్సినవి ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కువ కాలం పాటు డ్రిప్ ద్వారా నీరు అందించాల్సిన అవసరం లేకుండా ఉంటుందో అలాంటి సమయాల్లో కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి మోటార్ ఆన్ చేసి ఆ పైపుల గుండా నీరు వచ్చే విధంగా కొద్దిసేపు ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని ఆన్ చేసి నీరు కొంత వెళ్ళేటట్టుంటే ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ నాచు కానీ మలినం అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది, తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది, తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. నీటిని భూగర్భం నుంచి తీస్తాం, అది బోర్వెల్ నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ వీటి నుంచి వెల్స్ నుంచి నూతుల నుంచి తీసేటప్పుడు వాటి ద్వారా నీటి ద్వారా చాలా వరకు ఈ మలినాలు కానీ లవణాలు కానీ లేకపోతే మట్టి రేణువులు కానీ ఇసుక రేణువులు నీటి ద్వారా మన పైప్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు గ్రావిల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ నాచు కానీ ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావిల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైప్ ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గ్రావిల్ ఫిల్టర్ క్లియర్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం నీరు ఇచ్చినప్పుడు మంచి నీరే మనకి డ్రిప్పర్స్ కానీ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులను కానీ అలాగే బ్యాక్టీరియాను కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీలంతవరకు ప్రతి వారం ఒకసారి దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ మట్టి కానీ మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ మట్టి రేణువులు కానీ నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. ఇది రైతు స్థాయిలోనే చేసుకోవచ్చు, చిన్నపాటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చేసుకోవాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ డ్రిప్ పరికరాలని ఇప్పుడు ఫెర్టిగేషన్ అంటే ఈ డ్రిప్ నీటి ద్వారానే ఎరువులు కూడా అందించేటువంటి ప్రక్రియ కూడా పాటిస్తున్నారు. దీనిలో కూడా వాడేటువంటి ఎరువులు కూడా చాలా ముఖ్యం. డ్రిప్ ఎక్కువ కాలం మన్నాలంటే నీటిలో కరిగేటువంటి ఎరువులను మాత్రమే డ్రిప్ ద్వారా ఎరువుల్ని మొక్కకు అందించేదానికి వాడుకోవాలి. అదేవిధంగా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు అందించినప్పుడు ముందు నీరు ఎలాగో వదిలిపెడతారు,
ఫెర్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా మరలా ఒక 10-15 నిమిషాల పాటు మామూలు సాధారణ ఫ్రెష్ వాటర్ని కనుక మనం వదిలిపెడితే అప్పుడు ఈ ఎరువులకు సంబంధించిన ఏవైనా ఉండే లోపల ఉండిపోకుండా క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇకపోతే ఇంకొకటి యాసిడ్ ట్రీట్మెంట్. అంటే మామూలుగా నీరు వదిలినప్పటికీ ఎక్కువ రోజుల పాటు మనం వాడకుండా ఉంటే అందులో లవణాలు ఎక్కువ పోరికిపోతాయి. అప్పుడు సాధారణంగా నీరు వదిలితే ఆ లవణాలు బయటికి రావు. అప్పుడు అలాంటి దానికి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. దీనికి మనం ఫాస్ఫారిక్ యాసిడ్ని వాడడానికి రైతులు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. దీనికోసం కూడా మనం ఏంటంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఏంటంటే డిశ్చార్జ్ ఎంత వెళ్తుంది, మన బోర్వెల్ నుంచి గంటకి పొలంలోకి నీరు ఎంత వెళ్తుంది అనేది ఒకటి అంచనా వేసుకోవాలి. మనకి మెయిన్ హెడ్ యూనిట్ దగ్గర వెంచురీ అని ఉంటుంది. అంటే మనం బయట నుంచి అంతేటువంటి ఎరువు నీరు కానీ లేదంటే ఈ ఆమ్ల నీటిని పీల్చుకోవడానికి వెంచురీ అంటాము. దాన్ని కూడా మనం ఈ వెంచురీ సక్షన్ కెపాసిటీ ఎంత, దీన్ని బట్టి మనం టోటల్గా ఎంత నీటి మోతాదులో ఎంత ఆమ్లాన్ని కలపాలనేది మనం నిర్ణయించుకుంటాం. దీనికోసం ఏంటంటే నీటిలో మనం ఏదైతే ఫాస్ఫారిక్ యాసిడ్ 1 ml ముందుగా కలుపుకోవడం, తర్వాత 2 ml 3 ml ఇలా కలిపేటప్పుడు ప్రతిసారి కూడా ఆ లిట్మస్ పేపర్తో చెక్ చేస్తే ఎప్పుడైతే ఆ లిట్మస్ పేపర్ ఎర్రగా మారుతుందో అప్పుడు ఆమ్ల గుణానికి నీరు చేరిందని నిర్ణయించుకొని అలాగే 1 లీటర్కి 2 ml పడితే 2 ml లెక్కేసుకొని ఆ విధంగా మనం గంటకి ఎంత డిశ్చార్జ్ అవుతుంది, 5600 లీటర్ల వరకు డిశ్చార్జ్ అవుతుంది. కానీ మనం ఈ ఫెర్టిగేషన్ పద్ధతి మొత్తం కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అంటే మనకు సుమారుగా ఒక 60 లీటర్ల నీరు 15 నిమిషాల్లో బయటకు వెళ్తుంది. అంటే యాసిడ్ కలిపిన నీరు 60 లీటర్లు ఉండాలి. ఈ లెక్క ఇలా వేసుకునేటప్పుడు మనకు 5600 లీటర్లు ఇంటూ 2 ml చూసుకుంటే సుమారుగా ఒక 11-11.5 లీటర్ల యాసిడ్ అవసరం ఉంటుంది 1 గంట నీటిలో. దాన్ని మనం 4వ వంతుకి చేసేటప్పుడు మనకి 12 లీటర్ల యాసిడ్ని 60 లీటర్ల నీటికి కలుపుకొని మనం కనుక ఆ నీటిని వెంచురీ ద్వారా ఒక 15 నిమిషాల పాటు పంపించాలి. ఈ విధంగా పంపించిన తర్వాత దాన్ని సుమారుగా ఒక 12 నుంచి 24 గంటలు అలాగే విడిచిపెట్టేస్తాం. తర్వాత మరలా మోటార్ ఆన్ చేసి మనం కనుక వాటర్ని బయటికి పంపించి మనం ఫ్లష్ అవుట్ కనుక చేసామనుకుంటే ఈ లోపలున్న యాసిడ్ లోపలున్న లవణాలన్నింటినీ మలినాలన్నింటినీ కరిగించేస్తుంది. అప్పుడు డ్రిప్పర్ల ద్వారా కానీ లేటరల్ ఫ్లష్ అవుట్ ద్వారా అంత లవణాలు కలిపిన నీరంతా కూడా బయటికి ఫ్లష్ అయిపోతుంది. ఈ విధంగా మనం డ్రిప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే మీ స్థాయిలోనే ఈ ఫాస్ఫారిక్ యాసిడ్తో యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైతే కంపెనీ నుంచి ఈ డ్రిప్ పరికరాలను కొనుగోలు చేశారో వాళ్ళని పిలిస్తే నెల రోజులకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఎవరైతే డ్రిప్ కానీ స్ప్రింక్లర్ యూనిట్లు పెట్టుకున్నారో వాళ్ళు నిరంతరం కూడా ఈ నిర్వహణ మీద కూడా సరైన అవగాహన పెంచుకొని వాటిని పాటించాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిండు కాపుతో ఉన్న చీనీ, నిమ్మ చెట్లు నీరు లేక నిలువునా ఎండిపోతున్నాయి. పెరిగిన ఎండలకు తోడు అడుగంటిన భూగర్భ జలాలతో చుక్క నీరు పారని దుస్థితి నల్గొండ జిల్లా రైతులను కంటతడి పెట్టిస్తోంది. జిల్లాలో సుమారు 60,000 ఎకరాల్లో బత్తాయి, 12,000 ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. ఒక్క తిప్పర్తి మండలంలోనే 2,200 ఎకరాల్లో బత్తాయి, 450 ఎకరాల్లో నిమ్మ ఉంది. జిల్లాలోని రాజుపేట, జొన్నగడ్డలగూడ, ఇండ్లూరు, మామిడాల తదితర గ్రామాల్లోని రైతులు ఎక్కువగా బత్తాయి, నిమ్మ, మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎదురైన గడ్డు పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కనీస నీటి తడులు అందించే పరిస్థితి లేక మొక్కలన్నీ ఎండిపోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. 15 ఎకరాల తోట ఉంది, బత్తాయి తోట. 4-5 ఎకరాల పొలం ఉంది. పొలం ఎట్నో గిన్ని పోస్తుంటే ముందర ఎట్నో పెట్టుకున్నాం, గింత కోసుకున్నాం, అయిపోయింది. ఆ పైసలు పెట్టి ఈ పైసలు పెట్టి ఇప్పుడు 5 ఏళ్ళు తోటేసి రూపాయి తినలే. బత్తాయి తోట రూపాయి రాలే. 30 లక్షలు పెట్టుబడి వచ్చింది. ఇప్పటికి 10-12 ఇప్పుడే వేసిన బోర్లు, 10-12 బోర్లు పోయినాయి. ఇటువరకు పాత బోర్లు పోయినాయి. మా పాలవాళ్ళ పక్కన నుండి అది కలుపుకొని అది పోతూనే ఉంది, పోస్తలేదు. నీళ్ళాక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. లేత తోట ఇప్పటికి 30 లక్షలు పెట్టినాం. వ్యవసాయం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఈ సంవత్సరం కరువు రావడం వల్ల 26 బోర్లు వేసిన. ఈ బోర్లు వేసినా కూడా ఒక్కడు కూడా పడలేదు. అవి పడ్డాయి, 2-3 పడితే అవి కూడా ఫెయిల్ అయినాయి. 20 ఎకరాలు బత్తాయి తోట ఉంది. బత్తాయి తోటలో ఇప్పుడే కాయ వచ్చే టైంలోనే ఆల్రెడీ వాటర్ లేక ఎండిపోతున్నాయి. నీళ్లు లేక కాయ సైజుకు రాక
బతాయి నిమ్మ మొత్తం ఎండిపోయే పరిస్థితిలో ఉంది. కొనే పరిస్థితి కూడా లేదు. మార్కెట్కి పోతే సైజు లేదని అవి కూడా కొనట్లేరు, రేటు తక్కువ వేస్తారు. 10 లక్షలు తోట ఖర్చులు పెట్టాను, 20 లక్షల రూపాయలు బోర్లకు మోటార్లకు 30 మోటార్లు కాలిపోయినాయి. 30 మోటార్లు తెచ్చేసినాం. అవి కూడా మళ్ళీ కొత్త మోటార్ పైపులు అన్నీ వాటర్ లేక పగిలిపోతున్నాయి, లోపల భూమిలో పగిలిపోతాయి, పోరుపక్కల మొత్తం అప్పులు తెచ్చే బోర్లు వేసినాం. 21 లక్షలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు కూడా వెళ్ళే దశలో ఉండేలేవు. ఒక నెలకు కాలనీలో వదిలి మమ్మల్ని ఈ తోటలు బతికిస్తారని సాయం చేస్తారని అనుకుంటున్నాం మేము. కాలువల నుంచి నీరు పారక మొక్కలను బతికించుకోవాలనే తపనతో రైతులు లెక్కకు మిక్కిలి బోర్లను వేస్తున్నారు. ఒక్కో రైతు దాదాపు 15 నుంచి 20 బోర్ల వరకు వేశారు. ఇన్ని వేసినా ఖర్చు పెరిగిందే తప్ప నీటి జాడ లేదంటూ రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు ట్యాంకర్లతో మొక్కలను బతికించుకున్నారు. ట్యాంకర్లు పెట్టుకోలేని తోటల్లో చెట్లు నిండు కాతతో నిలువునా ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను గత 15 బోర్లు వేసిన 18 బోర్లు వేసిన చుక్క పడలేదు. మళ్ళీ ఇక ఎట్లా చెట్లు చచ్చిపోతాయని మళ్ళీ ట్యాంకర్ పెట్టి నెల రోజులు ఇప్పుడు ట్యాంకర్ పెట్టి పోయేబట్టిగా రోజు 3 ట్యాంకర్లు అంటే ఒకటి కాదు 3 ట్యాంకర్లు వచ్చిపోస్తాయి. రోజు ఒక 20 ట్రాక్టర్లు నీళ్లు తెచ్చిపోస్తా. నాకు ఒక 10 ఎకరాల తోట ఉంది. దీన్ని సాధలేకపోతున్నా, ఏం చేయాలి అనేది ఎక్కడ అర్థం కాకుండా ఉంది. ఒక్కొక్క బోరుకు 50,000 ఖర్చు వచ్చింది. 15 బోర్లు వేసినా చుక్క పడలేదు. ట్రాక్టర్కు 1200 రూపాయలు ఖర్చు ఆ వాటర్ ట్యాంక్కి. ఆ ట్యాంక్ 4 చెట్లకు రావచ్చు, 5 చెట్లకు రావచ్చు, చెట్టుని బట్టి వస్తాయి. రోజు పోస్తూనే ఉన్నాం. రోజు నాకు దాదాపు 15,000 20,000 ఖర్చు వస్తుంది. అట్లా రోజు పెడుతూనే ఉన్నా, చెట్ల బతికిస్తున్నా. మరి మీరు ఏదన్నా కాసే మాకు సహకరించి దయచేస్తే మేము బతకగలుగుతాం. రైతులను బతికేటట్లేదు ఈ సంవత్సరం కరువు వచ్చి. 5 ఎకరాల నిమ్మ తోట ఉంది. కరువు అనేది ఇప్పుడు గత సంవత్సరం నుంచి బాగా కరువు వచ్చింది. 5 బోర్లు వేసాను. ఒక్క బోర్ కూడా 200 ఫీట్ల నుంచి 300 ఫీట్ల మధ్యలో వేసాము. ఒక్కొక్క బోర్ కూడా అన్ని ఫెయిల్ అయ్యాయి. ఒక 2 బోర్లు పాస్ అయినా కూడా ఈ వారం రోజులు పోసి మళ్ళీ ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్యాంకర్తోనే రోజు 1000-1200 పెట్టి పోపేయలేక ఖర్చులు అధికంగా అయ్యి నీళ్ళు ట్యాంకర్ నింపే వాళ్ళు కూడా లేకపోవడంతో తోట ఎండ పెట్టుకునే పరిస్థితి ఉంది. బ్యాంకు లోన్ తెచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు తోట పెంచాను. తీరా మన నోటికాడికి వచ్చేసరికి తోట ఎండిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఒక నెల రోజులు కాలువ నీళ్ళు ఇడిస్తే మన బోర్లు కొంచెం పోస్తే ఈ నెల రోజులు బతికిన తర్వాత జూన్ 14-15 కల్లా వర్షాలు అంటారు. ఆ వర్షాలతోనే మళ్ళీ చెట్లు బతికే పరిస్థితి ఉంది. ఏళ్లుగా పెంచిన తోటలు కనీస నీటి తడులు లేక ఎండిపోతున్నాయని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.